నేత బుద్ధ వెంకన్న వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మధ్య మాటల మంటలు చెలరేగాయి. ప్రజలు 11 సీట్లతో చిత్తుగా ఓడించిన జగన్ కు ఇంగితం రాలేదని, చంద్రబాబు విజన్ ను నంపి రైతులు భూములిస్తే దానిపై కూడా విషం చిమ్ముతున్నారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. 3 ముక్కలాటలో రాజధానిని నాశనం చేసిన జగన్ ఇప్పుడు మతిస్థిమితం లేని మాటలతో రాష్ట్రంపై కక్ష సాధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే బుద్ధ వెంకన్నకు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సొంత అన్ననే కార్పొరేటర్గా గెలిపించుకోలేని చేతకాని బుద్ధ వెంకన్న అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, అందుకే చంద్రబాబు అతన్ని పక్కన పెట్టారని విమర్శించారు. ఏంటంట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే మా గన్ రాజధాని అని పేరు పెడతావు అంటావా? ఎంత తప్పండి అది. నువ్వు 3 రాజధానులు ఉన్నావా? భారతదేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? నువ్వు అన్నావు కదా ప్రశ్న నిన్ను అడుగుతున్నా. నువ్వు 3 రాజధానులు కాకుండా ఒంగోలు, గుంటూరు మధ్యలో రాజధాని అంటే ఏం పెట్టేవాడి పేరు? అంటే ఆ మాటలు మా నోట్లోంచి రావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రజల మీద కక్షపూరితమైనటువంటి వాతావరణంతో మాట్లాడుతున్నావా? రాజ్యాంగంలో అసలు రాజధాని అనేది లేదు. ఒక్క కేంద్ర ప్రభుత్వానికే రాజ్యాంగంలో ఉందంటావు. అసలు రాజ్యాంగంలో కాదు, మనం పరిపాలించడానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని చూపిస్తావా ఈ భారతదేశంలో? ఒక మాజీ ముఖ్యమంత్రిగా అనాల్సిన మాటేనా? మీరంతా పనికి మాలినోళ్ళు, అందుకే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు. నిన్ను బుద్ధాంక్ అనే వ్యక్తిని చంద్రబాబు పక్కన పెట్టాడు. అయినా కానీ 4 రోజులకో 5 రోజులకో మీడియా ద్వారా ఏదో మాట్లాడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నువ్వు పదవులు పొందుదాం అనుకుంటున్నామో. నీకు పదవి వచ్చే పరిస్థితే లేదు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం బుద్ధాంకానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి నోరు పారేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసినా, ఎందుకంటే నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసావా? మీ అన్నయ్యని మీ డివిజన్ కార్పొరేటర్గా కూడా గెలిపించుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది మొగోడివా? నువ్వు ఒక్కరోజైనా సరే డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయి, ప్రజల చేత ఎన్నుకోబడు. అంతే తప్ప నామినేటెడ్ పదవులు పైరువీలు చేసి పదవులు తీసుకుందామని చెప్పిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడివా నువ్వు?